shake your booty like a Ronasona. Oh yeah, love it. ఫ్యూ మూవీస్ రిలీజ్ అయినప్పుడు సరిగ్గా ఆడవు. వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ అవే మూవీస్ కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే అరే సినిమా బాగుందే, మరి అప్పట్లో ఎందుకు ఆడలేదబ్బా అనిపిస్తాయి. అలాంటి మూవీస్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్. సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్, మంచి లవ్ స్టోరీ, మగధీర తర్వాత రిలీజ్, హ్యూజ్ ప్రీ రిలీజ్ బిజినెస్, అంతే హ్యూజ్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ మూవీ ఫ్లాప్. ఇప్పుడు అందరు కల్ట్ క్లాసిక్ అంటున్నారు. చాలా మందికి మూవీ ఫేవరెట్, మరి ఎందుకు ఫ్లాప్ అయింది? దానికి 5 రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తా. దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం. రామ్ చరణ్ డెబ్యూ మూవీ సూపర్ హిట్. సెకండ్ సినిమా మగధీర ఇండస్ట్రీ హిట్. దాంతో రామ్ చరణ్ పై అంచనాలు బాగా పెరిగాయి. కేవలం 2 మూవీస్తో స్టార్డమ్ స్కై లెవెల్కి వెళ్ళింది. రామ్ చరణ్ థర్డ్ సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. బొమ్మరులు చూసి ఇంప్రెస్ అయిన చరణ్ డైరెక్టర్ భాస్కర్తో ప్రాజెక్ట్ లాక్ చేశారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్. 2010 నవంబర్ 26 ఆరెంజ్ రిలీజ్ అయింది. కానీ సినిమాకి వెళ్ళిన ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్. ఆరెంజ్ ఏదో యాక్షన్ మూవీ అని, అడ్వెంచర్ థ్రిల్లర్ అని వెళ్తే అదొక అడ్వాన్స్ లవ్ స్టోరీ. దాంతో డల్ అయ్యారు. ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్, సెకండ్ డే నుంచి హ్యూజ్ డ్రాప్స్. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ తెచ్చింది. పోనీ సినిమా బాగాలేదా అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. క్లాసిక్ మూవీ అవ్వాలి, అలాగే క్లాసిక్ స్టాటస్ తెచ్చుకుంది ఫ్యూ ఇయర్స్ కి. బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ ఎందుకైంది? దానికి మెయిన్ 5 రీజన్స్ చెప్పుకోవచ్చు. రీజన్ నెంబర్ 1, స్కై హై ఎక్స్పెక్టేషన్స్. రామ్ చరణ్ సెకండ్ మూవీ మగధీర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్. అటువంటి మూవీ తర్వాత ఎవరైనా సరే ఒక కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మగధీర అంతటి మూవీ కాకపోయినా మినిమం అందులో సగం రేంజ్ ఉన్న చాలానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ఆడియన్స్కి ఆరెంజ్ లాంటి అల్ట్రా మోడర్న్ మూవీ చూసి డైజెస్ట్ చేసుకోలేదు. దాంతో నెగిటివ్ డాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. రీజన్ నెంబర్ 2, అడ్వాన్స్డ్ స్టోరీ టెల్లింగ్. ఆరెంజ్ మూవీ అనేది 2010లో వచ్చిన 2020 మూవీ. ప్రేమ అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు అనే ప్రాక్టికల్ పాయింట్ అప్పటి ఆడియన్స్కి చాలా కొత్తగా, కొంచెం నెగిటివ్గా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఆలోచన కరెక్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది క్లాసిక్ అయింది. రీజన్ నెంబర్ 3, పబ్లిసిటీ మిస్ప్లేస్మెంట్. ఈ మూవీ పబ్లిసిటీలో ప్రొడ్యూసర్ ఒక తప్పు చేశారు. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని ఫ్యాన్స్ని అండ్ ఆడియన్స్ని ప్రిపేర్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. బిగ్ బడ్జెట్ ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ చూసి ఏదో అడ్వెంచర్ థ్రిల్లర్ అని వెళ్ళిన ఫ్యాన్స్కి అక్కడ ప్యూర్ క్లాస్ సినిమా కనిపించడంతో డిసప్పాయింట్మెంట్ అయ్యారు. రీజన్ నెంబర్ 4, ఓవర్ బడ్జెట్. 2010లో ఒక లవ్ స్టోరీకి 40 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. మూవీకి 20 కోట్లలో ఫినిష్ చేయొచ్చు. కానీ ఒక బడ్జెట్ ప్లాన్ లేకుండా అంతా స్పెండ్ చేయడం ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్. పర్ఫెక్ట్ బడ్జెట్ ప్లాన్తో తీసుంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ జోన్లో ఉండేది. అటు క్లాసిక్ గాను ఇటు కమర్షియల్ గాను సక్సెస్ అయ్యేది. రీజన్ నెంబర్ 5, అన్ సీజన్ రిలీజ్. నవంబర్ మంత్ అంటే మూవీస్ కి డెడ్ సీజన్ అని అందరికీ తెలుసు. మరి అలాంటి సీజన్లో ఇంత హై బడ్జెట్ మూవీ ఎందుకు రిలీజ్ చేశారో తెలీదు. ఇలాంటి హైప్ ఉన్న మూవీస్ జనరల్గా సంక్రాంతి, సమ్మర్ లేదా దసరా లాంటి సీజన్లో రిలీజ్ చేస్తారు. ఆరెంజ్ ఇలాంటి సీజన్స్ కాకుండా నవంబర్లో చేయడం కలెక్షన్లో ఎఫెక్ట్ చూపించింది. సంక్రాంతి రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ మరి ఇంత తేడా అయితే ఉండేది కాదు. ఇది 5 రీజన్స్ ఆరెంజ్ ఫ్లాప్ అని నేను అనుకుంటున్నాను. బట్ రిజల్ట్ ఏదైనా ఆరెంజ్ టాలీవుడ్లో ఒక క్లాసిక్ మూవీ. మ్యూజిక్ ప్లేయర్లో మరియు మనం హార్ట్లో గెలుస్తూనే ఉంటుంది. దట్స్ ద వీడియో గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.